రైట్, స్పెషల్ డ్రైవ్ చూద్దాం. శ్రీ చైతన్య స్కూల్లో పరిస్థితులపై స్పెషల్ డ్రైవ్ మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు. ఆంధ్రప్రదేశ్తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. కూరగాయలను అమ్మినట్టు చదువును అమ్మేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే గతంలో మనం చూసేవాళ్ళం అనమాట. ఆలోచించిన ఆశాభంగం, ఇటువంటి మంచి తరుణం మళ్ళీ దొరకదు అని చెప్పేసి గతంలో ఇళ్ళ దగ్గరకు వచ్చి కొంతమంది ఏ విధంగా వస్తువులు అమ్మేవాళ్ళు అందరం కూడా చూసినటువంటి పరిస్థితి. సేమ్ ఇప్పుడు శ్రీ చైతన్య విద్యా సంస్థలో కూడా అలాంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. కూరగాయలు అమ్మినట్టు విద్యార్థులకు సంబంధించినటువంటి అడ్మిషన్లు అమ్ముతున్నారు. అంతేకాకుండా డిస్కౌంట్ ఆఫర్లు, అలాగే ఇయర్ ఎండ్ సేల్లు ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున ఆఫర్లు ఇచ్చి అమ్ముతారో అదే ఉద్దేశంతో ఇక్కడ విద్యార్థులని అమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి. విద్యని ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఈరోజు మీ పిల్లని కానీ చేర్చుకుంటే ఇంత డిస్కౌంట్ ఇస్తాం, రేపు కానీ మీ పిల్లాన్ని కానీ జాయిన్ చేస్తే ఇంత డిస్కౌంట్ ఇస్తాం అంటే విద్యని వ్యాపారంగా చేసేశారు. ఇప్పటి వరకు భారీ సంఖ్యలో మనం ఇప్పటి వరకు చూసాం విద్యని ఏ విధంగా వ్యాపారం చేసామనేది చూసాం. గతంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలన్నీ కూడా వెలుగు చూశాయి. ఎస్పెషల్లీ ఇటీవల ఐటీ రైట్స్లో కొన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాళ్ళు ట్యాక్స్ కట్టలేదు అనేటటువంటి అనుమానంతో ఐటీ రైళ్లు చేశారు. ఇంకా దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన రావాలి ఎన్ని కోట్లు అక్కడ జరిగిందో అనేసి. సో ఈ విధంగా ట్రస్ట్ పేరుతోటి, అంటే శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ తర్వాత ఇది విద్యా సంస్థలుగా రూపాంతరం చెందినటువంటి పరిస్థితి ఉంది. ఐటీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి గతంలోనే శ్రీ చైతన్య విద్యా సంస్థలు అలాగే ఐటీ అధికారులు వీళ్ళ మధ్య కోర్టులో కేసులు కూడా నడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కేవలం ఇది ఒకటే కాదు, అక్కడ ఒత్తిళ్లు తట్టుకోలేక విద్యార్థులు ఏ విధంగా అవస్థలు పడుతున్నారనేటటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. పుస్తకాలు అంటే ఒక సూపర్ మార్కెట్ను తలపిస్తున్నాయి. శ్రీ చైతన్య స్కూల్స్కి వెళ్తే అక్కడే పుస్తకాలు అమ్ముతున్నారు, అక్కడే యూనిఫామ్స్ అమ్ముతున్నారు, అక్కడే బెల్ట్లు అమ్ముతున్నారు, షూలకి వాడేటటువంటి సాక్స్లు అమ్ముతున్నారు, చివరికి టైల్ అమ్ముతున్నారు. ఈ విధంగా ఇష్టానుసారం అది ఒక సూపర్ మార్కెట్ను తలపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక విద్యా గురుకులం లాగో లేకపోతే ఒక విద్యాలయం లాగో శ్రీ చైతన్య విద్యా సంస్థలు కనిపించడం లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాస్తవంగా 2020 సంవత్సరంలో అప్పట్లో ఏ విధంగా వీళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారనే దాని మీద నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేటటువంటి ఒక భారతదేశ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక కమిషను దీని మీద చాలా సీరియస్ అయింది. ఈ విధంగా హై ఫీజులు వసూలు చేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో ఇష్టానుసారంగా అంటే ఎంత దారుణం అంటే అది ఒక మాఫియా లాగా తయారైందా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆగడాల మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రైమ్ 9 న్యూస్ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారీ ఎత్తున కథనాలను ప్రసారం చేస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 జిల్లాలకు సంబంధించినటువంటి మన ప్రతినిధులు శ్రీ చైతన్య స్కూల్స్లో జరుగుతున్నటువంటి అంశాలు, అక్కడ ఫీజులు ఏ విధంగా వసూలు చేస్తున్నారు, ఏ విధంగా డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు, ఏ విధంగా విద్యార్థులని ఈ అడ్మిషన్ల పేరుతోటి డబ్బులు వసూలు చేస్తున్నారు అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా ఒక స్టింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో విస్తుపోయేటటువంటి వాస్తవాలు వెలుగు చూసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మనం ఒకసారి కడపలో అక్కడ ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలో మన ప్రతినిధి సుధీర్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా సీక్రెట్గా చిత్రీకరించారు. స్కూల్ ఫీజులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది, అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది ఉంటారో వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భంలో వాళ్ళ ఫీజులు ఏ విధంగా చెప్పారో ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఇప్పుడు 7th ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది, 8th క్లాస్ రావడం 7th నుంచి 8th. అవును సరే, మనకి 8th ఐకాన్కి ఫీజు వచ్చేసి 69,000 ఉంది సార్. ఇది వచ్చేసి మీరు 3 టర్మ్స్గా క్లియర్ చేసుకోవచ్చు. మీకు అడ్మిషన్ ఫీజు వచ్చేసి 3,500 రూపీస్ అడ్మిషన్ ఫీజు పడుతుంది. మళ్ళీ బుక్స్ అమౌంట్, యూనిఫామ్ ఇవన్నీ సపరేట్ అవుతాయి. మీకు ఏమైనా ట్రాన్స్పోర్ట్ అవసరమా సార్, లేదంటే మీరే డ్రాప్ చేస్తాను? అంటే టౌన్లోనే వచ్చి ఉంటాను. ఓకే సార్, అదే చూడండి. లోకల్ అయితే మనకి ట్రాన్స్పోర్ట్ ఉంది సార్. లోకల్ 15,000 వ్యాన్ ఫీజ్ పడుతుంది సంవత్సరం 1 year. బుక్స్కి ఎంత? బుక్స్కి వచ్చేసి మీకు 10,000 చేంజ్ లాగా పడుతుంది సార్. చెప్తాను. యూనిఫామ్ గురించి? యూనిఫామ్ వచ్చేసి మీకు పర్ పేర్ ఒక 1,000 రూపీస్ అట్లా పడుతుంది. అంటే యూనిఫామ్స్ వైట్ యూనిఫామ్ ఉంటే మీరు పాత స్కూల్ది వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఒక 3,000 యూనిఫామ్కి పడుతుంది సార్ మనకి.
3,000 ఈ ఫీజు నేను వచ్చేసి 10,795. ఆబ్జెక్టివ్ టైప్ రిజల్ట్ కూడా మీకు అంతా మేము వాట్సాప్ గ్రూప్ లో పెట్టేస్తాం. మళ్ళీ సెల్ఫ్ అసెస్మెంట్ ఎగ్జామినేషన్స్ అని ప్రతి 2 weeks కి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. ఎస్, చూసాం మనం కడపలో శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి సిబ్బంది ఏ విధంగా మాట్లాడారు, ఫీజులు ఏ విధంగా చెప్పారు, అవసరమైన పుస్తకాలు మేమే ఇస్తాం, అవసరమైన యూనిఫామ్ మేమే అమ్ముతాం అని చెప్పేసి ఒక సూపర్ మార్కెట్ తలపించేలాగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అడ్మిషన్స్ తీసుకునేటువంటి వారు మరి ప్రిన్సిపాల్ లేకపోతే ఏంటో తెలియదు కానీ ఏ విధంగా మాట్లాడారో చూసాం. ఏ రేట్లకు అమ్ముతున్నారో చదువును అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మీద ఇప్పటికే నారా లోకేష్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి ఆగడాలు, రేపటి నుంచి అడ్మిషన్లు ఇప్పటికే ప్రారంభమైపోయి ఇంకా కూడా విద్యా సంవత్సరం ముగియక ముందే అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి, కొన్ని చోట్ల అడ్మిషన్స్ పూర్తయ్యాయని కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. స్కూళ్ళకి సంబంధించి అనుమతులు లేని స్కూళ్లను రద్దు చేయాలి అని చెప్పేసి ఒక ఆందోళన కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా కడపలో మా ప్రతినిధి సుధీర్ ఏం ఐడెంటిఫై చేశారు, ఈ రోజు జరిగిస్తున్నటువంటి స్ట్రింగ్ ఆపరేషన్లో ఆయన ఏం చూశారనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సుధీర్, చెప్పండి, ఏంటి అసలు ఓవరాల్గా మీరు ఏం గమనించారు? అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ స్కూల్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ మీకు ఎలా కనిపించింది, అసలు ఏం జరిగిందో చెప్పండి ప్లీజ్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆగడాలు అయితే కనుక రోజు రోజు కూడా మితిమీరి పడాలనుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా అధిక మొత్తంలో కూడా ఫీజులను అయితే కనుక దోపిడీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే 1వ తరగతి నుంచి అలాగే 10th వరకు కూడా పూర్తిస్థాయిలో కూడా లక్షల్లో కూడా దోపిడీ చేస్తూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పీడిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు మనం అయితే కనుక ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి కొన్ని శ్రీ చైతన్య విద్యా సంస్థల దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపుగా గ్రౌండ్ లెవెల్లో కూడా పూర్తిస్థాయిలో మనం తెలుసుకోవడం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్లను కూడా పూర్తిస్థాయిలో అడగడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఒక 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థికి ఫీజు ఎంత మాత్రం ఉంటుంది అని అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని అడగగా దాదాపుగా ఒక 8వ తరగతి చదువుతున్న విద్యార్థికి పూర్తిస్థాయిలో కూడా మనం చూసుకుంటే కనుక 65,000 రూపాయలు కూడా ఏదైతే సంవత్సరానికి ఫీజు ఉంటుందని చెప్పి కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక దాదాపుగా స్కూల్ వ్యాన్కి సంబంధించి కూడా దాదాపుగా 15,000 రూపాయలు కూడా వసూలు చేస్తామని చెప్పి ఆమె చెప్పడం జరుగుతుంది. అలాగే ఏదైతే మొట్టమొదటగా విద్యార్థిని చేర్చాలి అంటే కనుక దానికోసం దాదాపుగా అడ్మిషన్ ఫీజు కింద కూడా దాదాపుగా 3,500 నుంచి కూడా 4,500 రూపాయలు కూడా మొదటగా కట్టాల్సి ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక సపరేట్గా దాదాపు బుక్స్ కొనాలంటే కనుక ఒక 8వ తరగతి విద్యార్థికి బుక్స్ కొనాలంటే కనుక దాదాపుగా 11,000 చిల్లర నుంచి 12,000 రూపాయలుగా దాదాపుగా బుక్స్కే పెట్టాల్సి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ చెప్పడం ఏంటంటే కనుక దాదాపుగా ఒక 8th క్లాస్ చదివేటువంటి విద్యార్థి సంవత్సరం ఫీజు మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే అడ్మిషన్ ఫీజు అలాగే మనం చూసుకుంటే కనుక ఏదైతే వ్యాన్కి సంబంధించిన ఫీజు అలాగే బుక్స్కి సంబంధించిన ఫీజు అలాగే ఏదైతే సంవత్సరానికి సంబంధించిన ఫీజు కూడా మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా 1,40,000 నుంచి దాదాపుగా 1,60,000 రూపాయల వరకు కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలు అయితే కనుక విద్యార్థుల తల్లిదండ్రులు ముక్కు పిండి కూడా వసూలు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ఐఐటి పేరుతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఐఐటికి సపరేట్గా క్లాసులు నిర్వహిస్తాం. దాదాపుగా ఒక్కొక్క క్లాసులో కూడా 40 మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళకు కూడా సపరేట్గా డిజిటల్ క్లాసులు కూడా పెడతామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ఐఐటి ఆ పేరుతో కూడా పూర్తిస్థాయిలో కూడా మరో 10,000 రూపాయలు కూడా అదనంగా ఏదైతే డబ్బులు గుంజే ప్రయత్నం అయితే కనుక శ్రీ చైతన్య విద్యా సంస్థలు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం ఈరోజు చూసుకుంటే కనుక ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలపైన కూడా పూర్తిస్థాయిలో కూడా స్ట్రింగ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. అయితే మనం చూసుకుంటే కనుక ప్రధానంగా ఒక పేరుతో ఒక చోట ఒక క్యాంపస్ పెట్టుకొని అదే పేరుతో కూడా దాదాపుగా 4 నుంచి 5 క్యాంపస్లు కూడా నడిచే పరిస్థితి అయితే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇదే తంతు చూసుకుంటే కనుక కేవలం వీళ్ళకు శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో వీళ్ళకు కేవలం దాదాపుగా ఏదైతే తరగతుల గదులకు మాత్రం పర్మిషన్ ఉందో అలాగే వీళ్ళు ఆ తరగతులు కాకుండా హాస్టల్ పేరుతో కూడా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక హాస్టల్ ఫీజులకు వచ్చేసి దాదాపుగా 35,000 నుంచి కూడా 45,000 రూపాయలు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్క సంవత్సరానికి హాస్టల్ ఫీజు దాదాపుగా 30 నుంచి 40,000 రూపాయలు కూడా వసూలు చేస్తున్నారు. ఇదంతా కూడా పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక హాస్టల్కి సంబంధించినటువంటి ఎక్కడ ఎటువంటి పర్మిషన్లు కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలకు అయితే లేవు. ఆ పూర్తిస్థాయిలో కూడా పర్మిషన్ ఇవ్వలేదు. కానీ అనాథరైజ్డ్గా పూర్తిస్థాయిలో ఇప్పుడైతే కనుక దాదాపుగా వాళ్ళైతే కనుక ప్రతి
చోట కూడా క్యాంపస్ పెట్టడం, అలాగే హాస్టల్ పెట్టడం, పూర్తిస్థాయిలో కూడా ఇలా పెడుతూ పోతూ కూడా విద్యార్థులను అయితే కనుక పూర్తిస్థాయిలో తల్లిదండ్రులు అయితే కనుక ముక్కు పిండి అయితే కనుక లక్షల్లో వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే విద్యార్థి స్కూల్లో చేరినప్పటి నుంచి కూడా విద్యార్థి వేసుకున్నటువంటి టై కావచ్చు, అలాగే బెల్ట్ కావచ్చు, అలాగే షూస్ కావచ్చు, దాదాపుగా బెల్ట్కి సంబంధించినటువంటి ఒక బెల్ట్కి ఒక రేటు, అలాగే దాదాపుగా టైకి సంబంధించినటువంటి ఒక రేటు, అలాగే షూకి సంబంధించినటువంటి ఒక రేటు, ఇలా మొత్తంగా చూసుకుంటూ పోతే కనుక ఏదైతే నామినల్ ఫీజు కాకుండా ఏదైతే విద్యార్థి వేసుకున్నటువంటి డ్రెస్ దగ్గర నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా ఆ డ్రెస్కి అయ్యే ఖర్చును కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా రాబడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మీద మొత్తంగా చూసుకుంటే కనుక అటు మొత్తంగా ఏదేమైనా సరే శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆగడాలు అయితే కనుక రోజు రోజుకు మితిమీరుతుందని చెప్పుకోవచ్చు. దీని మీద పూర్తిస్థాయిలో కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే ఇంత లక్షల్లో ఉన్నటువంటి ఫీజులను కూడా పూర్తిస్థాయిలో తగ్గించాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు స్టింగ్ ఆపరేషన్లో చూసుకుంటే కనుక ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజు అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున బయటపడిందని చెప్పుకోవచ్చు. అదే మరోపక్క మనం వేరే స్కూళ్ళకు చూసుకుంటే కనుక దాదాపు అక్కడ నామినల్గా 15,000 నుంచి 20,000 రూపాయల వరకు కూడా ఏదైతే వసూలు చేస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ఒక్క శ్రీ చైతన్య విద్యా సంస్థలోనే పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక ఒక 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థికి దాదాపుగా 65,000 రూపాయలు కూడా ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ 65,000 రూపాయలు కాక అలాగే వ్యాన్కి సంబంధించినటువంటి వ్యాన్ ఫీజు, అలాగే బుక్స్కి సంబంధించినటువంటి 10,000 రూపాయలు అదనంగా, అలాగే మనం చూసుకోవచ్చు అడ్మిషన్ ఫీజు 3,000 నుంచి 4,000 రూపాయలు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే శ్రీ చైతన్యకు సంబంధించిన విద్యా సంస్థలకు పూర్తిస్థాయిలో ఈ అధిక ఫీజులను అరికట్టాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.